ఎన్నికలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులనే కూలిపోతుందని ఫస్ట్ అన్నారు. దాని తర్వాత ఒక 3 నెలలనే ఇది దీంట్లో ఎప్పుడు కూడా నిలబడరు, నాయకుల మధ్యలో సఖ్యత ఉండరని అన్నారు. ఈరోజు 3 సంవత్సరాలకు పోయింది. మళ్ళీ ఒక ఏడాది ఆగితే 30 సంవత్సరాల దాకా కూడా నీ పార్టీ రాదు. నీ పార్టీ అనేటటువంటిది అంతరించిపోయేటటువంటి పార్టీ, అది మునిగిపోయిన పడవ. రాసి పెట్టుకోండి. ఇది కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇంకో ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలుతుంది అనేటటువంటి అంశం కాదు, ఆయన పార్టీ కూలకుండా చూసుకునేటటువంటి అంశం. ఇది ఇప్పటి నుంచే ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి బీఆర్ఎస్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అంటారు. నిజంగా మీరిద్దరు కలిసిపోయారా బీజేపీ కాంగ్రెస్? అసలు విచ్ఛిన్నం చేయనీకే నీ మీద ఇంకొకరు శత్రువులు కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చేసేసిర్రు ఆల్రెడీ. కుక్కలు చింపిన విస్తరాకు లెక్క ఉంది మీ పార్టీ పరిస్థితి. పార్టీ ఆఫీస్ లోపల కార్యాలయంలో మీటింగులు పెడితే ఒకరినొకరు ఎట్లా దన్నుకుంటారు, ఎట్లా దుర్భాషలు ఆడుతారు అనేటటువంటిది బయటకు వచ్చినాక మీ కార్యకర్తలే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఒకప్పుడు ఒక నాయకుడు చెప్తేనే ఇంటున్నటువంటి డిసిప్లిన్ అని, అంటే ఒక భయంతో కార్యకర్తల్ని నడిపించినటువంటి మీరు ఈరోజు కార్యకర్తల ముంగటనే నాయకులు గల్లాలు పట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో కూలిపోయేటటువంటి దానికంటే ముంగట ఇవన్నీ సంకేతాలు. సో మిమ్మల్ని కూలగొట్టనీకే అందులో బద్ధశత్రులు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్ కలవాల్సినటువంటి అవసరం లే. మిత్రపక్షమైనటువంటి బీజేపీని బీఆర్ఎస్ని ఇద్దరిని కలిసే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. ఓకే, ఇప్పుడు మీ సీఎం రక్తం బీజేపీ రక్తం ఒకటే అని చెప్తున్నారు హరీష్ రావు, నిజమేంటారా? ఏమో అందరి రక్తం అయితే ఎరుపన్న సంగతి ఒకటే నాకు తెలుసు, కానీ ఎవరు రక్తం పార్టీలతోటి ముడిపెట్టుడు అయితే నాకు తెలియదు. మరి మీ రక్తం ఏంటిది? మీ రక్తం ఏంటిది? ఇన్ని పార్టీలు తిరిగి వచ్చారు, అన్ని రక్తాలు అన్ని పార్టీల రక్తం మీ దాంట్లోనే ఉంటున్నట్ట? ఏమైనా అర్థం పడదాం ఉండి మాట్లాడుతారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు, కనీసం ఏ దాని మీద మనం మాట్లాడాలి అనేటటువంటిది కూడా అరే వాళ్ళకు ఒక మనసాక్షి లేకపోతే అంతర్మదనం లాంటిది ఏం వస్తలేదు. ఓడిపోయినాం అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ తప్ప అంతకుమించి వేరేది ఏం మాట్లాడతలేరు. వ్యక్తిగతం ఎంతసేపు వ్యక్తిగతం పనికిరాని మాటలు మాట్లాడుకుంటా పొద్దున్న లేసే పనికిరాని స్టేట్మెంట్లే చేస్తున్నాడు. ఏదైనా నిజంగానే తెలంగాణకు పనికొచ్చేటటువంటి స్టేట్మెంట్ చేస్తుండా? నిజం చెప్పురి. రక్తం ఎవరిది? గాలదుంది, ఆయన రక్తం అది ఏంది? ఇది ఏక్నాథ్ షిండే ఎవరంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీలో? వాళ్ళు చెప్తారు ఒకటి కామన్ సెన్స్ ఉన్నవాడు అయితేనేమో అసలు ఆ క్వశ్చనే అట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడు. ఏక్నాథ్ షిండే అనేటటువంటిది కూలగొట్టేటటువంటి పరిస్థితులలో లేకపోతే అధికారంలో లేనటువంటి పరిస్థితులలో మనం అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. బటన్ ఒత్తితే గేట్లు ఓపెన్ కాగానే మీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వచ్చి మా దాంట్లో పడేటటువంటి పరిస్థితులు నిండుకుండా లెక్క ఉన్నాయి. మరి ఒత్తేటటువంటి పెద్ద మనిషికి తెలవాలి ఎప్పుడు ఒత్తుతాడు అనేటటువంటిది. కానీ మరి బటన్ ఒత్తితే వచ్చేటట్టు ఫ్లడ్డిన్ అయ్యేటటువంటి పరిస్థితులలో మీ పార్టీలు ఉంటున్నప్పుడు ఈరోజు ఏక్నాథ్ షిండే అనేటటువంటి స్టేట్మెంట్స్కి శాంక్టిటీ ఉండదు. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ పక్కనున్న తెలుగుదేశం మాట వింటుంది, అలాగే పక్కనున్న కర్ణాటక కాంగ్రెస్ మాట వింటుంది అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిజమే అంటారా? మేము మొత్తం దేశం కాదు ప్రపంచం మాటలు కూడా వింటాం, కానీ మాకు ఏది పనికి వస్తుందో గదే పని చేస్తాం. వింటాం, బరాబర్ వింటాం. మీ మాటలు కూడా వింటున్నాం కదా, రోజు పనికి మాలిన మాటలు వింటున్నాం కదా. మేము వింటాం, ఏది పనికి వస్తుంది అని అంటే దాని మీద చర్చ చేస్తాము, దాని మీద నిర్ణయాలు ఏమైనా ఉంటుంది. ఇట్లాంటి పనికిరాని స్టేట్మెంట్లు చేస్తుంటే ఏంటంటే గిట్లా ఖండించుకుంటూ కూర్చుంటాం. దావాస్ పర్యటన అటర్ ఫ్లాప్ అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిజమే అంటారా? ఆయన ముఖానికి ఎప్పుడైనా పోయి ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చి మాట్లాడినోడు అయితే ఉండు. ఫినాన్స్ మినిస్టర్ అయి అప్పులో కుప్ప చేసినటువంటి నీలాంటి దద్దమ్మలు మీలాంటి పనికి మాలినటువంటి పాలకుల చేతిలో పడ్డ తర్వాత తెలంగాణ అధోగతి పాలు ఎట్లయిపోయిందో ఉన్నాక మీరు మీ బతుకులకి కాంగ్రెస్ పార్టీ మీద రికార్డు లెవెల్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన తర్వాత ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ప్రజలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఓకే, సో లోక్సభ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి? వేరే ఏదైనా పార్టీ తెలంగాణ ఆకాంక్షల గురించి తెలంగాణ ఇంట్రెస్ట్ల గురించి పార్లమెంట్లో పోయి గలమెత్తి కొట్లాడుతుంది అనేటటువంటిది విలువ ఎవరి మీద ఉంది? బీజేపీ 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ మనకు రావాల్సినటువంటి హక్కులు ఏ రోజు కూడా ఇవ్వలే. అవి మన హక్కుల గురించి అంటున్నా. ఇక హామీలకు వద్దాం. స్మార్ట్ సిటీలు ఇచ్చిందా? స్మార్ట్ సిటీలు ఇవ్వలే. ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్కి ఏదైనా ఇచ్చిందా? ఇవ్వలే. ఇంకా నోటికాడు బుక్క కొట్టుకోపోయినట్టు ఐటీఆర్ని గుంజుకొని పోయినటువంటి దొంగలు మీరు తెలంగాణ కొరగబెట్టింది ఏం లేదు. అఫిడవిట్ల మీద బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి 6 నెలల్లో పసుపు బోర్డులు తెస్తామని ప్రజల్ని మోసం చేసినటువంటి మీరు చేసినటువంటి పాపను ఏ రోజు పోలే. అట్లాంటిది మాట తప్పేటటువంటి మీరైనా డ్రామాలు చేసేటటువంటి బీఆర్ఎస్ పార్టీలైనా ఇద్దరిని కలిపి పొందబెడతారు. మహారాజోడ యాత్రలో రాహుల్ గాంధీపై జరిగిన దాడి గురించి ఎట్లా చూస్తారండి? నేను ఒకటే అనంట, దేవుడి పేరు నినాదాలు ఇచ్చుకుంటే చెడ్డ పనిని చేస్తామంటే దేవుడే మెచ్చడు. భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పేసి ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక నాయకుడు రోడ్డెక్కి నడుస్తుంటే ప్రజల్ని సంఘటితం చేసేటటువంటి ప్రక్రియని ప్రపంచమంతా స్వాగతిస్తుంది. కేవలం దుర్మార్గులు, దుష్టులు, కేవలం నీచులు, కమీనగాళ్ళు మాత్రమే
కొంతమంది ఆయన యొక్క న్యాయయాత్రను ఆపేటటువంటి కుట్రలు పని అట్లాంటి ఘటనలు చేస్తూ ఉన్నారు. కానీ లక్షలాది మంది కార్యకర్తలు ఈ దేశ ప్రజలు మొత్తం కూడా న్యాయం అనంటే ఒకటే పక్క నిలబడతారు. ఇట్లా తారీఖు పెడితే న్యాయం గురించి కొట్లాడుతున్నటువంటి నేత కావాలన్నా, ఇట్లాంటి పంచాయతీలు చేసేటోడు కావాలంటే న్యాయం దిక్కు కొట్లాడేటటువంటి నేతనే కావాలని అన్నంత దానికే కదా భారత్ జోడో యాత్ర అనేటటువంటి అంత స్పందన వచ్చింది. సో ప్రజలు అనేటటువంటి అంతా గమనిస్తూ ఉన్నారు. బీజేపీ యొక్క డ్రామాలు, బీజేపీ యొక్క పంచాయతీలు ఆయన ఎట్టి పరిస్థితులలో గుడి దగ్గరికి పోవాలంటే నాయకుడికి పర్మిషన్ కావాలన్నా అంటే మీరు ఏ భయానికి వచ్చిండ్రు? రాహుల్ గాంధీ గారు గుడి లోపలికి పోయి దర్శనం చేసుకుంటుంటే పర్మిషన్లు లేవు అనేటటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిండ్రు? అంటే సెంటిమెంట్స్ అనేటటువంటి అంశాలలో ఆయన అడిగి పోతే జనాలు మొత్తం ఆయన వెనకాల పోయేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి గమనించే కదా. అయినప్పటికీ ఆగదు, ఆయన ముందుకు సాగుతూనే ఉంటాడు. ఇట్లాంటి బెదిరింపులకు లొంగేటోడు అయితే ఏ రోజు ముంగట రాడు, ఇట్లా లోపట్నే ఉంటాడు. ప్రెస్ మీట్లకు ఇట్లా భయపడి 10 ఏళ్ల సంది ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి చరిత్రున్నాడు కాదు రాహుల్ గాంధీ. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాస్వామ్యంలో సమస్యల మీద జనాల గురించి కొట్లాడుతున్నటువంటి నాయకుడు. నీకు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది.